అమలు కానీ హామీలు ఇచ్చారని చెప్తున్నారు, కానీ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. కొత్త ప్రభుత్వం మరి 10 సంవత్సరాల్లో ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక ప్రభుత్వంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి గ్రామాల్లో అన్ని చోట్ల అవుతున్నాయి. టెక్నికల్గా ఉన్న ప్రాబ్లం వస్తే తప్ప మిగతా అన్ని రుణమాఫీ కంప్లీట్ చేశాం లేదని అసెంబ్లీ సాక్షి చెప్తున్నారు. అబద్ధాలతోటే వీళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రులు సహా వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అబద్ధాలతోటే పబ్బం గడుపుతున్నారు తప్ప. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి వాళ్ళ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఫండ్స్. కొన్ని వేల మందికి ఇళ్ళ నిర్మాణాలు అయిపోయినాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రిలీజ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి ఉంటారు తప్ప తెలంగాణ రాష్ట్ర శాసన ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి మాత్రం వచ్చిన దాఖలు లేవు. మీరు ఆర్థికంగా 3 లక్షలు 4 లక్షల కోట్లు అప్పు చేశామన్నారు, కానీ మిత్తికే చాలా అవుతుంది నెలకొచ్చేసరికి అన్నారు. ఉపాధి మార్గాలు కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటారు. గత ప్రభుత్వాలు అప్పుడున్న కాంగ్రెస్ కానీ అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఐటీ కోసం పునాదిలేసి స్టార్ట్ అయింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఐటీ మంత్రిగా కేటీ రామారావు గారు ఉండి రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. గవర్నమెంట్ వచ్చిన సంవత్సరన్నర కాలం ఏ గవర్నమెంట్ వచ్చిన ఎట్లాగ ఉంటుంది, కానీ ఇప్పుడు కొంచెం సెటిల్ అయిందన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రియల్ ఎస్టేట్ అనేది పుంజుకోవడం లేదు. కట్టిన బిల్డింగ్లే అమ్మలేక మిత్తిల పడలేక ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఆయన గురుశిక్షల అనుబంధం అని చెప్పి ఆయన చెప్పినా దీంట్లో నిజంగా ఇన్వెస్టర్లు ఎంత కుట్ర ఉందంటారా? తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు ఏం చేసిండ్రు? రియాల్టర్లు మొత్తం 4 సిటీ నిర్మాణానికి సంబంధించి మేము చేస్తాం, తిరుమల రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. ఇవేం ఉపకరించట్లేదా రియల్ ఎస్టేట్ రంగానికి? రేవంత్ రెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాలు కాలం కలిసి వచ్చి ఆయన కలిసి ఉంటే ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ 3 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉందా? అప్పుడు భారతదేశంలో బహుశా ప్రపంచంలో కూడా అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ మనం చూసిన దాఖలు చేయలేదు. మీరు ఎట్లా చెప్తున్నా సరే, మీరు ఎంత ముందు వాదిస్తున్నా ఘోష్ గారి నివేదిక, ఈ నివేదికలు ఏం చెప్తున్నాయి? రేవంత్ రెడ్డి గారు నియమించిన కమిటీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నివేదిక తయారు చేసి ఇచ్చింది. నివేదిక ఏముంది? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇది మీరు ఒక మచ్చలా ఫీల్ అవుతున్నారా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఇస్తే తప్పులో లేదా అవినీతి అంశాలన్నీ బయటకు వస్తాయి? 100% సిబిఐ ఎంక్వైరీ చేస్తే కేసీఆర్ గారు హరీష్ రావు గారు బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఈ అంగీకారం ఎంతవరకు చిత్తశుద్ధిగా ఉందంటారా? నిజంగా మాటలు చేతలు 2 సమానమైన ఆయన చెప్తున్న దాంట్లో బీసీలు నష్టపోతారా లాభపడతారా? ఎంత మోసం ఇది, బీసీలు ఎంత మోసం చేస్తున్నారు? ఎందుకు బీసీ రిజర్వేషన్ కల్పించరా? 42% బీసీలు ఇస్తాను, అందులో 10% ముస్లిం రిజర్వేషన్ పెట్టాం. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గట్కేసర మండలం మాజీ జెడ్పీటీసీ, బోడుప్పల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి మందా సంజీవ్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సంజీవ్ రెడ్డి గారు. నమస్కారం వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? ఫైన్. ముందుగా మీకు మీ డిజిటల్ మీడియా ఛానల్ యాజమాన్యానికి మీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ ఎలా ఉన్నాయి రాజకీయాలు, ఎలా ఉన్నాయి, మీకేమనిపిస్తుంది మీ పార్టీ గురించి? రాజకీయాలు అంటే గతంలో మరి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికే మరి అధికారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావించి 2 పర్యాయాలు కేసీఆర్ గారికి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన తర్వాత మరి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇచ్చి
మరి యువకులను, విద్యార్థులను, రైతులను, వృద్ధులను, మహిళలను అందరికీ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి వారిని మసిపూసి మారడికాయ చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలు, సుమారు సంవత్సరం మీద 20 నెలలు, 18-20 నెలలుగా వస్తున్న ఈ కాలంలో రాజకీయాలంటే అభూత కల్పన చేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ అభద్రతతో కూడిన అబద్ధాలతోటే మరి పబ్బం గడుపుతూ అసలు పరిపాలనను వదిలిపెట్టేసి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలతోటే పబ్బం గడుపుతూ ఉన్నారు. మరి నిన్న మొన్న చూసినట్టయితే అంటే మీకైతే బాగానే ఉందంటారు. బాగానే అంటే సరే, రాజకీయ పార్టీలలో వెళ్ళిపోవడాలు సహజంగా ఉంటాయి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయిన తర్వాత ప్రజలు అత్యాశకు పోయి సరే ఇంకా బాగా వస్తుందేమో అని చెప్పి మభ్యపోసి మరి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా పార్టీ మాజీ మంత్రులు, మా పార్టీ నాయకత్వం మరి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైన మరి ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలపైన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగడుతుంది. అంటే ఇందాక మీరు మాట్లాడుతా అమలు కాని హామీలు ఇచ్చి జనాల్ని ఓట్లు వేయించుకున్నా అన్నారు. వాళ్ళేమో ఇప్పుడు చూస్తే 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు రైతన్నకు సంబంధించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, అట్లాగే రైతు రుణమాఫీ కావచ్చు, చాలా పథకాలు మేము అమలు చేసేసాం. కానీ అమలు చేయడానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కేసీఆర్ గారు అప్పులు పెట్టి పోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అమలు కానీ హామీలు ఇచ్చారని చెప్తున్నారు కానీ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. వంశీ గారు, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే రాష్ట్రంలో. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం. అప్పుడు కూడా మరి 10 సంవత్సరాలలో ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక ప్రభుత్వంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ఎన్నో పథకాలను ముఖ్యమంత్రిగా చేశారు. దాంతోపాటు సమాంతరంగా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ఇవ్వడానికి సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి 8 లక్షల కోట్లు అంటారు. 8 లక్షల కోట్లు కాదు, సుమారు 3-4 లక్షల కోట్లనే ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి దానికి కావాల్సిన వనరులను తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసిన విషయం మనం చూసినాం. వీళ్ళు 6 గ్యారెంటీలు చెప్పి మనకు అధికారంలోకి వచ్చారు. 6 గ్యారెంటీల్లో వాళ్ళు అమలు చేసిన ఏమున్నాయి వంశీ గారు? వాళ్ళు అమలు చేసింది ఉచిత బస్సు. ఉచిత బస్సు వల్ల మహిళా లోకానికి ఏ విధంగా ఉపయోగం పడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే విషయం మనకందరం రోజు చూస్తూ ఉన్నాం. అది ఒక కిష్కింద కాండ్లాగా బస్సుల్లో మరి మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు కూడా చాలా మనం చూసినాం. అదేవిధంగా వాళ్ళు చేసింది ఫ్రీ కరెంటే అన్నారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంటే కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చింది ఇంకోటి ఏంటి, గ్యాస్ అనేది 500 రూపాయలు గ్యాస్ కన్నారు. 500 రూపాయలు గ్యాస్ కూడా ఒక గ్రామంలో 800 మంది బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగునున్న 800 మంది కుటుంబాలు ఉంటే అలా 100-150 మందికి కరెంటు కానీ, ఆ 100-150 మందికి గ్యాస్ కోసం 500 ఇవ్వడం చేశారు. రైతు బంధు, రైతు రుణమాఫీ ఎక్కడ చేసిన వంశీ గారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఉండొచ్చినందుకు 50% కూడా 2 లక్షల రూపాయలు చేయలే. దానికి ఉదాహరణకు ఇప్పుడే మీకు చెప్తా వంశీ గారు, అంటే మీరు కూడా మండలాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, గ్రామాల్లో అన్ని చోట్ల అవుతున్నాయి, 80% వరకు మేము ఇచ్చాము అని చెప్తున్నారు. ఏమన్నా టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే తప్ప మిగతా అన్ని రుణమాఫీ కంప్లీట్ చేసాం లేదని అసెంబ్లీ సాక్షి చెప్తున్నారు. ఏం వాళ్ళని చెప్తున్నారు, అబద్ధాలతోటే వీళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రులు సహా వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అబద్ధాలతోటే పబ్బం గడుపుతున్నారు తప్ప. మీకు ఉదాహరణ చెప్తా వంశీ గారు, మీ ఈటీ డిజిటల్ మీడియా ద్వారా నేను గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, గతంలో జెడ్పీటీసీగా ఉన్నటువంటి మా ఉమ్మడి గట్కేశ్వర మండలం ఉంది. ఉమ్మడి గట్కేశ్వర మండలంలో మా గట్కేశ్వర రైతు సేవా సహకార సంఘం చాలా పెద్ద సహకార సంఘం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బెస్ట్ సహకార సంఘం మా గట్కేశ్వర రైతు సేవా సహకార సంఘం, చాలా పెద్ద సహకార సంఘం. అందులో సుమారు 5,000 నుంచి 6,000 మంది రైతులు వాళ్ళ మెంబర్షిప్గా ఉన్నారు. వాళ్ళందరూ రుణాలు తీసుకున్నారు. అందులో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం 1,138 మంది వాళ్ళు అర్హులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళే వెరిఫై చేసి వాళ్ళే 1,138 మంది ఇక్కడ 2 లక్షల రుణమాఫీ ఉంది, వీళ్ళకి మేము రుణమాఫీ చేస్తాం, 9 కోట్లు వీళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు
పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆగస్టు 25 తారీఖు 2024 పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఆగస్టు 25 తారీఖు లోపల ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆయన పర్యటన ప్రతి దేవస్థానం కూడా ప్రమాణం చేసి చెప్పిండు. ఈ రోజు గట్కేశ్వర మండలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గట్కేశ్వర మండలంలో ఆ 1138 మంది రైతులకు ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలే ఈ రోజు వరకు. మొన్న చెప్పేది ఆన్ రికార్డా ఈ రోజు కొరకు జరగలే. ఆయన ఆగస్టు 25 తారీఖు చేస్తాడు. ఆగస్టు 25 తారీఖు నాడు నేను కానీ మా గట్కేశ్వర మండలి బీఆర్ఎస్ పార్టీని కోఆపరేటివ్ ముందు బ్యాంకు ధర్నా చేసినాం. 25 తారీఖు వరకు చేస్తున్నావు, మాకు ఒక్క రైతులు రుణమాఫీ జరగలే అని చెప్పి ధర్నా చేసినాం. ఒక నెల రోజులు చేస్తామని చెప్పి అప్పుడున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సంవత్సరం గడుస్తుంది, ఈ రోజు వరకు కూడా గట్కేశ్వర మండల రైతు సేవా సహకార సంఘం ఈ రోజు వరకు కూడా రుణమాఫీ జరగలేదు. అంటే 1138 మందిలో ఇప్పటి వరకు 100 మందికి కూడా చేయలేదు. ఒక్కరికి వంశీ గారు 100 మంది ఒక్కరికి సేమ్ టు అక్కడ ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో అక్కడ కూడా 60 మంది ఎలిజిబుల్ రైతులు తీసుకున్నారు. ఆ 60 మందిలో ఒక 10 మందికి 15 మందికి జరిగింది. అక్కడ ఒక 50 మంది, ఇక్కడ ఒక 1120 మంది గట్కేశ్వర మండలం రైతులు నిత్యం సంవత్సరం పోరాటం చేస్తున్నారు. ఈరోజు గట్కేశ్వర మండల రైతు సహకార సంఘం రుణమాఫీ సంఘం అని ఏర్పాటు చేసుకొని ధర్నాలు చేస్తున్నారు అక్కడ. నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు తనకు పోయారు, ఎంపీ ఈటల రాజేందర్ పోయారు, మా మల్లారెడ్డి తనకు పోయారు. నిన్న విషయం చెప్తున్నా. ఈ విధంగా మేము సర్వే చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ నేను సర్వే చేస్తే యావత్ తెలంగాణ రాష్ట్రంలో గట్కేశ్వర్ లాంటి సహకార సంఘాలకు 75 సహకార సంఘాలకు ఒక్క రైతు రుణమాఫీ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో 75 సహకార సంఘాలు ఉన్నాయి. 75 సహకార సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ 0% కానీ మొత్తం కానీ సహకార సంఘాలు 75 సహకార సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి సంబంధించిన మంత్రి గారు సమాధానాలు ఏం చెప్పట్లేదు. మా మల్లారెడ్డి గారు నిన్న, మా మాజీ మంత్రి మేజర్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు ఈ రైతులతోటి నిన్న మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడితే అనవసరం మాటలు రేపు రానా అని చెప్పాడు. రేపు రైతులు తీసుకొని మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్తా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఇలా ప్రభుత్వ పథకాల పరిస్థితి ఇట్లా ఉందంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి పథకాలు ఉంటే రైతు బంధు కూడా మరి గతంలో కేసీఆర్ గారు రైతు పనులు స్టార్ట్ కాగానే రైతు బంధు టకటకను పడుతుండే. వాళ్ళు 6,000 వేస్తుండే ఎకరకు, ఈ ప్రభుత్వం 15,000 వేస్తా అని చెప్పేది. ఆశపడ్డ రైతులు, ఎందుకంటే కొడతాడ భయం పెడతాట ఆశ. రైతులు అనే మంచిగా రాష్ట్రం కేసీఆర్ బాగా అభివృద్ధి చేసి డెవలప్ చేసి వనరులు బాగా ఉన్నాయి, మాకైనా 15,000 చూడమని చెప్పి రైతులంతా కూడా గ్రామీణ ప్రాంతం ప్రతి రైతు కూడా ఆ రైతు బంధు కోసం, రైతు పెట్టుబడి కోసం ప్రతి ఒక్క రైతు వేసిరు ఓట్లు. ఇలా రైతు ఏమైతుంది, రైతు భరోసా విషయం అది కూడా రాలేదు. ఎక్కడ ప్రతి గ్రామంలో 25-30% ఎక్కువ రాలేదు, 30% మందికే వచ్చింది అంతే. తెలంగాణ రాష్ట్రం ఏ విలేజ్ కు వాళ్ళు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామం తీసుకున్నారు. కానీ అయితే ఇప్పుడు ఇలా అసెంబ్లీ సాక్షిగా అంకెలు చెప్తా ఉన్నారు, మేము ఇంత ఈ పథకం ద్వారా ఇంత ఖర్చు పెట్టాం, ఈ పథకం ద్వారా ఇంత ఖర్చు పెట్టాం అంటే మీరు చెప్పేది ప్రతిదానికి ఒక రాయేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం అధికారులు లెక్కలు చెప్పేది కరెక్ట్ కాదా? ఇది అబద్ధాలు వంశీ గారు, నేను చెప్తా ఉన్నా కదా. నీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఇది కూడా బోడుపల్లి కూడా గట్కేశ్వర రైతు సేవా సహకార సంఘంలో ఉన్నది చెప్తున్నా. నేను కూడా గట్కేశ్వర సేవా సహకార సంఘంలో నీకు మెంబర్గా చెప్తున్నా. నేను దానికి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన సంఘం చెప్తా ఉన్నా. మీకు కావాలంటే వాళ్ళు ధర్నా చేస్తున్న వీడియోలు ఫోటో ఇప్పుడు మీకు అయిపోయిన తర్వాత మీకు నేను ఇస్తా, మీరు దాన్ని మీరు కూడా ఈ ఇంటర్వ్యూతో పాటు అది కూడా మీరు వేయండి. అంటే ప్రభుత్వానికి సంబంధించి చిత్తశుద్ధి విషయంలో పూర్తి స్థాయిలో కనపడట్లేదా? ఎక్కడ కనపడుతుంది? చిత్తశుద్ధి కాదు, ప్రభుత్వం పైన అభద్రతా భావం, ప్రజలను మోసగించి మళ్ళీ మోసగించడం, మోసగించి కాలయాపన చేయడమే తప్ప ఇక్కడ పరిపాలన ఉంది. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి వాళ్ళ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఫండ్స్, కొన్ని వేల మందికి ఇళ్ళ నిర్మాణాలు అయిపోయినాయి, నిర్మాణ దశను పూర్తి చేసుకొని అకౌంట్లో కూడా డబ్బులు పడినాయి అంటున్నారు. మరి దాని మీద మరి మీరు కూడా మీ పార్టీ స్టడీ చేసింది కదా, ఏమంటారు? వంశీ గారు వాళ్ళు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు మేము కడతామని చెప్పి ఈ సంవత్సరం 20 లక్షల ఇల్లు కడతామని చెప్పి మనంతా చూసినాం. అసెంబ్లీలో చెప్పినా, పేపర్లో చెప్పినా, ఇంటర్వ్యూలో చెప్పినాం. ఈ రోజు వరకు సుమారు 1,02 లక్షల ఇల్లు గ్రౌండింగ్ అయినాయి. ఈ రోజు వరకు 1,02 లక్షలు. ఆ గ్రౌండింగ్ అయిన తర్వాత పిల్లర్లు వేసి బేస్ బిల్డింగ్ వేసుకునే వాళ్ళకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వని చాలా ఉన్నాయి. ఆ ఇచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే నేను అనుకుంటున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రిలీజ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి ఉంటారు తప్ప
తెలంగాణ రాష్ట్ర శాసన ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి మాత్రం వచ్చిన దాఖలు లేవు. మీ నియోజకవర్గంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి కదా, నిర్మాణాలకి ఏమైనా పూర్తయిపోయినాయా? గతంలో మేము ఇచ్చిన తాన మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కానీ మా మేడ్చల్ నియోజకవర్గంలో కానీ బోడుప్పలో కానీ పిర్జాగూడ పట్టణంలో కానీ 100% నిర్మాణం అయిపోయినాయి. వారందరికీ మేము అలాట్మెంట్ ఇచ్చినాం. మేమందరం కూడా ఇళ్లకు ఇచ్చినాం. గృహపేషలే ఉన్నాయి. అంటే వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ అయిన దాంట్లో ఉంటున్నారా? ఎస్ ఉంటున్నారు కదా. బోడుప్పల 74 ఇళ్ళు కట్టాం. బోడుప్పల 74 మందికి ఇచ్చినాం. పిర్జాగూడలో 75 100 కట్టాం, వాళ్ళకి ఇచ్చినాం. చిన్నచిల్ల 60 ఇళ్ళు కట్టాం, చిన్నచిల్ల వాళ్ళకి ఇచ్చేసినాం. ఆ ప్రభుత్వంలో కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఆర్థికంగా 3 లక్షలు 4 లక్షల కోట్లు అప్పు చేసామన్నారు, కానీ మిత్తికే చాలా అవుతుంది నెలకు వచ్చేసరికి అంటున్నారు. ఉపాధి మార్గాలు కూడా మేము వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటారు. మరి అప్పు గురించి ఉపాధి అవకాశాల గురించి మీరే ఉంటారు సంజీవ్ గారు? ఇప్పుడు ఒకటి వంశీ గారు, మనం అప్పు తెచ్చినాం. ఒక్కసారి మనం కనుక అప్పు తెస్తే అప్పు మనం ఒకదాన్ని ఇన్వెస్ట్ చేస్తే దానికి రివర్స్ వనరు మనకు రావాలి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. గత ప్రభుత్వాలు అప్పుడున్న కాంగ్రెస్ కానీ అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఐటీ కోసం పునాదులు వేసారు, స్టార్ట్ అయింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఐటీ మంత్రిగా కేటీ రామారావు గారు ఉండి 10 సంవత్సరాల్లో ఐటీ రంగాన్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది కదా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఐటీ కంపెనీలు కూడా తెలంగాణలో వాళ్ళ హెడ్ ఆఫీస్ పెట్టుకోవాలా. ఇప్పుడు గూగుల్స్ కానీ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులు హైదరాబాద్కి వచ్చే విధంగా, వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్కి వచ్చే విధంగా నడుస్తుంది. దీనివల్ల లక్షలాది మందికి ఎంప్లాయీస్ పెరిగింది కదా. లక్షలాది మంది కొన్ని కోట్లాది లక్షలాది వేలాది కోట్లు జనరేట్ అయింది కదా రెవెన్యూ. ఏది అప్పు చేసినా మనం దానికి పెట్టుబడిగా పెడితే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. దానివల్ల ఉపాధి కల్పన ఏర్పడి ఉంటుంది కదా. కానీ ఉపాధి రెవెన్యూ జనరేషన్ కూడా అంత పెద్ద స్థాయిలో లేదు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ అంటున్నారు. 2014 అప్పుడు ఒక గజం జాగా మన బోడుప్పల్లో చూసుకుంటే 5,000, 6,000, 7,000 ఉండే బోడుప్పలనే. గట్టిగా చివరికి పోయినట్టయితే ఎకరం భూమి ఎంత ఉంటుండే? ఒక ఎకరం భూమి నీకు 1,00,000, 2 లక్షలు ఉంటుంది 2014 కన్నా ముందు. అదే భూమి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు 50 నుంచి కోటి రూపాయలు ఎకరమైంది. ఇవాళ ఇక్కడ 1,00,000 రూపాయలు గజమైంది. ఇక్కడ గజం అక్కడ 5,000 ఉన్నది 1,00,000 రూపాయలు గజమైంది. అక్కడ 1,00,000, 2 లక్షలు ఉన్నది ఇవాళ కోటి రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నీకు 20-30 లక్షలకి ఎకరం ఉంది. మరి అప్పుడు 50,000, 40,000 ఎకరం. దీనివల్ల ఏంటి? రెవెన్యూ పెరిగినట్టు కదా. ఈరోజు చూస్తే ఏముంది? ఆత్మహత్యలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. సెటిల్ అయింది కొంచెం రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. గవర్నమెంట్ వచ్చిన 1.5 సంవత్సరాల కాలం ఏ గవర్నమెంట్ వచ్చిన ఎట్లాగా ఉంటుంది, కానీ ఇప్పుడు కొంచెం సెటిల్ అయింది అన్నారు. అది కూడా ఏం లేదు. ఎక్కడ సెటిల్ కాదు, ఇంకా రోజుకింత కొలాప్స్ అయిపోతుంది రియల్ ఎస్టేట్. ఎందుకని? ఏంటి కారణం? ఏంటి? ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ముఖ్యమంత్రి గారు వారి టీము ఏదైతే హెచ్ఎండిఏలో పర్మిషన్ల కోసం పోతే వాళ్ళు రియాల్టర్లను, బిల్డర్లను ఇబ్బంది పెడుతున్న విధానాల వల్ల రియల్ ఎస్టేట్ అనేది పుంజుకోవడం లేదు. కట్టిన బిల్డింగ్లే అమ్మలేక, మిత్తిల పడలేక ఇబ్బందికర పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో. అంటే ప్రధానంగా హైడ్రా దీంట్లో ఉందా? ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇదొకటి, హైడ్రా కూడా ఒకటి. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుందంటే, తెలంగాణ రాష్ట్రం హైదరాబాదును కొలాప్స్ చేయాలి, పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసం, వారి యొక్క గురుశిష్యుల బంధాన్ని బలపరచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు, ఇక్కడ ఉన్న పెట్టుబడులందరినీ పక్క రాష్ట్రానికి పోయే విధంగా వారి విధానాలు ఉన్నాయి. అంటే ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు మీరు. ఆయన గురుశిష్యుల అనుబంధం అని చెప్పి ఆయన చెప్పిన దీంట్లో నిజంగా ఇన్వెస్టర్లు ఇంత కుట్ర ఉందంటారా? కుట్రలు లేకుండా తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు ఏం చేసిండ్రు? ఈరోజు ఉందా? రియాల్టర్లు మొత్తం బెంగళూరు, కొత్తగా ఇప్పుడు లాస్ట్ బెంగళూరు, ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం అంతా చెన్నైకి వెళ్ళారు. అంతా ఇప్పుడు చెన్నైలో ఎస్టాబ్లిష్ చేస్తారు. తెలంగాణకు ఉన్నటువంటి మ్యాక్సిమం బిల్డర్ అసోసియేషన్ చెన్నైకి వెళ్తున్నాయి. హైదరాబాద్ లేదు. ఇక్కడ కాదు, మీరు ఎక్కడ ఏ మార్పుల ప్రాంతం పోయి అడగండి, ఎక్కడ ఉండి అడగండి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికే అంటారు. అంతే కదా. అంటే వీటితో పాటు 4 సిటీ నిర్మాణానికి సంబంధించి మేము చేస్తాం, తిరుమల రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. ఇవేం ఉపకరించట్లేదా రియల్ ఎస్టేట్ రంగానికి? రేవంత్ రెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాలు కాలం కలిసి వచ్చి ఆయనకు అదృష్టం ఉంటే ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ 3 సంవత్సరాలు 4 సీట్ అవుతుందా? సాధ్యమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ అయినా మొదలుపెట్టి
పూర్తి చేసిన చరిత్ర చూడు. ఇన్ని సంవత్సరాలు 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా ఎన్ని సంవత్సరాలు ఒక ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పూర్తి చేయడం మన కొలికి వస్తుందా, అవుతుందా? ఇదంతా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేసి మరింత మోసం చేయడానికి ఇలాంటి కుట్రలు తప్ప దానివల్ల అయ్యేది లేదు. బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉందా అప్పుడు? ఇప్పుడు మనం మొన్న చూసినాం, భారతదేశంలో బహుశా ప్రపంచంలో కూడా అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ మనం చూసిన దాఖలు చేయలేదు. ఎవరైనా అప్పుడున్న ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్న మంత్రులు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా కేసీఆర్ గారి చిత్తశుద్ధిని, వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించారు. అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి కాళేశ్వరాన్ని 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసిదో గతంలో 2-3 ఏళ్ళు దానివల్ల కాళేశ్వరం జలాలతోటి హైదరాబాద్ పట్టణం నీళ్ళు రావడం కానీ ఉన్నటువంటి అన్ని సాగునీరు రావడం చూసినాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో ఒక 2-3 పిల్లర్లు క్రాక్ అయినాయి. క్రాక్ అయితే మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పి 1,00,000 కోట్లు కేసీఆర్ అవినీతి చేసినని, 90 లక్షల కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్లు అవినీతి చేసినని చెప్పి చెప్పడం. మళ్ళీ ఇంకోటి మొన్న 98 లక్షల కోట్లు ప్రాజెక్ట్ మొత్తం విలువ 98 లక్షల కోట్లు, కానీ 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ అంత ఉందా? అంతే, 98,000 కోట్లు కదా. 98,000 కోట్లు, 98,000 కోట్ల నుంచి 1,12,000 1,20,000 కోట్లకి మొత్తం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ చేసి 98,000 కోట్లు, 1,00,000 కోట్లు కాలే కంప్లీట్ చేసింది, కంప్లీట్ అయింది. వీళ్ళేమంటే అనుకున్నదేమో 25, 27 తుమ్మేటడి కాడ ఫస్ట్ అక్కడ అనుకున్నారు, మనం మేడిగడ్డ కాడ కట్టింది కేసీఆర్. ఇక్కడ నీళ్లు ఫెసిలిటీ ఎక్కువ ఉందని ఇక్కడ కట్టేందుకు 35,000 కోట్ల నుంచి 98,000 కోట్లు అయింది. దాన్ని కొట్టుకుపోయింది గోదావరి అసెంబ్లీ సాక్షిగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పిండు ఆయన. కొట్టుకుపోయింది అది ఎక్కడ. కానీ అంటే మీరు ఎట్లా చెప్తున్నా సరే, మీరు ఎంత ముందు వాదిస్తున్నా ఇప్పుడు ఇవాళ ఘోష్ గారి నివేదిక కావచ్చు లేదా ఎన్ఎస్ఆర్, ఈ నివేదికలన్నీ ఏం చెప్తున్నాయి? నివేదికలు ఏముంది, రేవంత్ రెడ్డి గారు నియమించిన కమిటీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నివేదిక తయారు చేసి ఇచ్చింది. నివేదిక ఏముంది, సింపుల్, ప్రజలు అందరూ గమనించారు ప్రజలంతా. దీంట్లో ఏముందంటే మరి మేధావులు కానీ పెద్ద ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్ద మీడియా సంస్థలు కానీ ఎందుకు దాని గురించి ఆలోచన తెలియదు, కానీ గోదావరి గోదావరి ప్రజెంట్ నౌ సజీవంగా ఉంది. అన్ని పంపులు పనిచేస్తున్నాయి. ఆ వాటర్ అన్ని రిజర్వాయర్ ప్రజెంట్ నింపుతున్నాయి. ఇప్పుడు వాడారా ఈ గవర్నమెంట్ లో? ప్రజెంట్ వాడుతున్నారు కదా. వాడకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తామంటే, హరీష్ రావు గారు పోరాటం చేస్తామంటే అన్ని ఆన్ చేసి అన్ని వాడుతున్నారు. డ్యామేజ్ జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక బ్లాక్ లో 3 పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయింది. ఆ 3 పిల్లర్లు తీసి 3 పిల్లర్లు మళ్ళీ పునర్నిర్మించేందుకు 250 కోట్లు అవుతుంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన సంస్థ ఏదైతుందో ఆ సంస్థ వాళ్ళు మేము పే చేసి మీకు కడతామని వాళ్ళు చెప్పారు. 6 నెలల లోపల 3 నెలలు 4 నెలల లోపల 7 పిల్లలు మొత్తం తీసి కట్టగలిగితే సజీవంగా ఉంటుంది కదా. కేవలం కేసీఆర్ని బదలాం చేయాలి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలి. తెలంగాణ గతంలో ఏ విధంగా అయితే ఉందో కరెంటు లేక, నీళ్లు లేక, ఉద్యోగాలు లేక, మరి మళ్ళొకసారి తెలంగాణలో బొగ్గుబాయికి, దుబాయ్కి, ముంబైకి వలస పోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, కేసీఆర్ పేరు చెప్తే తెలంగాణ అభివృద్ధి కనపడాలి, హైదరాబాద్ అభివృద్ధి వస్తే కేటీఆర్ కనపడాలన్న ఉంది. కాబట్టి దాన్ని మార్పు చేయాలి, తెలంగాణ కేసీఆర్ అనవాళ్ళు తీయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తాడు. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటి ఇది, మీరు ఒక మచ్చలా ఫీల్ అవుతున్నారా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఇస్తే తప్పులో లేదా అవినీతి అంశాలన్నీ బయటకు వస్తాయి అనుకో? 100% సిబిఐ ఎంక్వైరీ చేస్తే టోటల్ తెలిసిపోతుంది. అందులో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల ఆశీస్సులతోటి కఠిన మొత్తంలాగా బయటకు వస్తారు. ఎందుకంటే అంటే మీ పార్టీ స్వాగతిస్తుందా? మా పార్టీ నిన్న మొన్న ధర ఎందుకు చేసినాం? రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పి సిబిఐకి ఇచ్చిండు. నీ దమ్ముంటే నీ చేతిలో వనరులు ఉన్నాయి, నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నీ చేతిలో పోలీస్ యంత్రాంగం ఉంది, నీ చేతిలో సిట్ ఉంది కదా, నువ్వు విచారణ చేయాలి కదా. 31వ తారీఖు అర్ధరాత్రి నువ్వు సిబిఐకి ఇస్తావు, 30వ తారీఖు ఒక మీటింగ్ నువ్వు ఏం చెప్తావు? సిబిఐ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ, సిబిఐ మోడీ జేబు సంస్థ అని చెప్పి నువ్వు చెప్తావు, సిబిఐని తిడతావు, మళ్ళీ సిబిఐకి ఇస్తావు. నువ్వే కాదు, నీ రాహుల్ గాంధీ సిబిఐని తిడుతుండు కదా.
బీహార్లో ఇచ్చేది కదా సిబిఐని, మరి తెల్లారి నువ్వు సిబిఐకి ఎందుకు ఇస్తున్నావు? మీరు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఏ అంశంలోనూ ఎక్కడా మీరు సహకరించలేదండి. ఢిల్లీ ధర్నాలకు కానీ జంతర్ మంతర్ వద్ద కానీ ఎవరు రాలేదని, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే నేను కలవలేకపోయాను, అప్పుడు వస్తే మీ అందరినీ తీసుకెళ్ళేవాడిని అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మీ అంగీకారం ఎంతవరకు చిత్తశుద్ధిగా ఉందంటారా? నిజంగా మాటలు చేతలు రెండు సమానమైన ఆయన చెప్తున్న దాంట్లో బీసీలు నష్టపోతారా లాభపడతారా రేవంత్ రెడ్డి గారు చెప్పేదాంట్లో? వంశీ గారు ఎంత మోసం అండి ఇది, ఎంత మోసం ఇది. బీసీలు ఎంత మోసం చేస్తున్నారు? ఎందుకు బీసీ రిజర్వేషన్ కల్పించరా? ఎంత మోసం చేస్తున్నట్టు బీసీని 42% బీసీని ఇస్తాను, బీసీకి రిజర్వేషన్ ఇస్తాను చెప్పి 42%, అందులో 10% ముస్లిం రిజర్వేషన్ పెట్టినావు. అంతకుముందు 4% ముస్లిమ్స్కు, దాన్ని నువ్వు 10% చేసినావు, 6% పోయిందంట. సరే ఓకే, నువ్వు చేసినావు ఉంది. పంచాయతీ ఎన్నికలు జనవరికి వస్తే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగలే. 2024 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగాలి. 2023లో 2 సంవత్సరాలు ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పంచాయతీ ఎన్నికలు లేక, గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక, ఫిబ్రవరికి జూన్ నుంచి మళ్ళీ రేపు జూన్ వస్తే 2 సంవత్సరాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలు లేక, ఎన్నికలు పోవడానికి ముఖం లేక ప్రజలు తరిమి కొడతారు, గ్రామాలకు పోతే చిత్తు ఒడగొడతారని చెప్పి బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చినావు. ఓకే, నీ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చేసినావు? సంవత్సరం లోపల చేస్తామని చెప్పినావు. నీ కేంద్రానికి ప్రభుత్వం లేదు, నువ్వు నీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు పోయి ప్రధానమంత్రి కూర్చొని అక్కడ నువ్వేం చేయాలి? పార్లమెంట్లో నువ్వు బిల్ పాస్ చేయాలి, పార్లమెంట్లో నువ్వు బిల్ పాస్ చేయాలి, చేపించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొస్తే నీకు 42% రిజర్వేషన్ అవుతుంది. ఇక్కడ నీకు అదంతా ఏం చేయక నువ్వు ఆర్డినెన్స్ ఇస్తావు, గవర్నర్ తనకు పంపి ప్రభుత్వంతో ఆర్డినెన్స్ ఇస్తావు. ఆర్డినెన్స్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఆర్డినెన్స్ ఇస్తే గవర్నర్ ఇస్తే అవుతుందా? అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి నువ్వు గవర్నర్ ఆమోదించబట్టి అవుతుందా? ఎక్కడైతుంది రిజర్వేషన్? ఎక్కడైతుంది? పార్లమెంట్లో చేయాలి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. చేయాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని కూర్చోవాలి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, ఒక కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఉన్నాయి, ఎన్డీఏకు 150-160 సీట్లు ఉన్నాయి. ఇది మన ఇండియా టీంకు. మీరందరూ కూర్చొని రాహుల్ గాంధీ ఒప్పించి చేసుకోవాలి కదా. గతంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తమిళనాడులో జయలలిత చేయలేదా? జయలలిత నేను 50% ఆమె ఇచ్చింది, రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది. ఆమె కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది, గవర్నర్తో ఆర్డినెన్స్ ఇచ్చింది, కానీ సుప్రీంకోర్టు కొట్టేసింది. అట్లా 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కొట్టేసినాయి, అందరికి తెలిసింది. ఏం చేయాలి? అప్పుడు ప్రధానమంత్రి అన్న కూర్చుంది, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే పివి నరసింహారావు గారు ఉన్నారో అయితే కూర్చుంది, ఆమె సమ్ చేసేది, పార్లమెంట్ పెట్టుకుంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అమలవుతున్నాయి, సుమారు 50% పైన బీసీ రిజర్వేషన్ అమలవుతుంది తమిళనాడు రాష్ట్రంలో. మరి ఇక్కడ నువ్వు చేయాలిగా పని. నువ్వు అక్కడ చెయ్యకుండా, అక్కడ పోకుండా బీసీలను మభ్యపెట్టి మోసం చేసి, మరొకసారి మోసం చేసి అసెంబ్లీ తీర్మానం అంటావు, ఆర్డినెన్స్ అంటావు, ఏంటి డ్రామా చేయడం అంతా? అంటే బీసీలకు ఇంకోటి వంశీ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఢిల్లీలో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ధర్నా చేసిండు, మీ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసింది, అఖిలపక్షాన్ని తీసుకుపోలే ఆయన, కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. మరొకవేళ రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పాడు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని. మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ టోటల్గా ధర్నా చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నారు, మరి ఆయన ధర్నాకు వచ్చిందా? రాలే. భారతదేశ ప్రతిపక్ష నాయకుడు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, రాలే. ఖర్గే గారు అక్కడే ఉన్నారు, ఆయన వచ్చిండు ఆ పార్టీ ప్రెసిడెంట్, రాలే. వాళ్ళకి ఇక్కడ చిత్తశుద్ధి ఉంది బీసీల మీద, బీసీల మీద చిత్తశుద్ధి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. బీసీలకు నమ్మకం విశ్వాసం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పైన. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, బీఆర్ఎస్ పార్టీ అంటే బహుజన రాష్ట్ర సమితి. అంటే ఇది కేటీఆర్ గారు చెప్పినట్టుంటారు బహుజన రాష్ట్ర సమితి అని. అంతే కదా, ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఉన్నదంటే వాళ్ళే కదా. ఒకవేళ రేపొద్దున బీసీ రిజర్వేషన్లో అమలు కాకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీల పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? సాధ్యమవుతుందా వంశీ గారు? అట్లా ఎక్కడన్నా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, సర్పంచ్ ఎన్నిక అనేది నీకు లోకల్ బాడీస్లో పార్టీ రహితంగా అవుతాయి. పార్టీ రహితంగా ఒక వార్డు ఉంటే అక్కడ 2వ వార్డు ఉంటే 2వ వార్డులో ఒక బీసీ వేస్తే ఇంకో ఓసీ అక్కడ వేస్తారు కదా, ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అది ఏముందంటారు అంటే ఇదంతా ఎన్నికలను
గ్రామ పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు మరొక 7 నెలలు ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా. బీసీల మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు అంటే కాంగ్రెస్ పార్టీ, అది ఓసీల పార్టీ. బీసీల పైన ఎప్పుడు ప్రేమ ఉండదు. బీసీల పైన ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మున్సిపాలిటీ కార్పొరేషన్ టైమ్స్ అయిపోయినాయి, వాళ్ళంతా దిగిపోయారు. ఎందుకు ఓడిపోయారు? రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు వచ్చిన తర్వాత, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు 5 మాసాలకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసం పెట్టి అన్ని జిహెచ్ఎంసీలో విలీనం అన్నారు, లేదా జిహెచ్ఎంసీకి ఒక 2-3 విభాగాలుగా చేస్తా ఉంటున్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి కొత్త మున్సిపాలిటీలను, కొత్త కార్పొరేషన్ను ఆ విధంగా ఉంచొద్దు. కేసీఆర్ చేసిన మనం తిరిగి చేయాలి. అవినీతి అంటే చెప్పాల్సి వస్తున్న విషయం, మీ మున్సిపాలిటీలో ప్రధానంగా అక్రమ నిర్మాణాలు కావచ్చు, గతంలో మీరు అధికారం చాలా అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణలు వచ్చేవి. మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పక్కన పిండేగూడ కార్పొరేషన్ కానీ, గతంలో ఉన్నటువంటి మా మేయర్ గారు కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, అప్పుడున్న కార్పొరేటర్లు. మల్లారెడ్డి గారికి మీరు బినామీనా? మల్లారెడ్డి గారికి రాజకీయంగా వారికి అత్యంత సన్నిహితుల్లో నేను ఒకరిని. వారికి నాకున్న బంధం అంటే ప్రజాప్రభుత్వం ఏదైనా సరే అధికారులు, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి ఉండేది కాదు. దానికి ఇప్పుడు భిన్నంగా ఉందా? ఒక ముఖ్యమంత్రి గారు ఆ వార్డులో ఉన్న వీధి లైట్ని వేయాలంటే వేయలేడు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ నడపాలి. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఎందుకు బయటకు రావాలి? కేసీఆర్ గారు ఏమంటారంటే మనకు అవకాశం ఇచ్చాడు కేసీఆర్ 2 ఏళ్ళు. మనం ఎంత అభివృద్ధి చేసినా మనకు కానీ వాళ్ళకి ఇచ్చిండు. ప్రజలకు తెలియాలి కదా. కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కానీ, కవిత గారు హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద ఆరోపణలు చేసిన తర్వాత ఈ పార్టీ నుంచి వాటికి సంబంధించి ఖండన అయితే పూర్తి స్థాయిలో రాలా. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నీకు కమిషన్ పేరు మీద, సిబిఐ పేరు మీద లోకల్ బాడీ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ల విషయంలో పూర్తి స్థాయిలో బలం ఉన్న క్యాండిడేట్లు పెట్టలేదని, బీజేపీకి పరోక్షంగా సహకరించే విధంగా వ్యవహరించారని అప్పుడున్నట్టు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం కానీ, ఎవరైతే మేము ఎంపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తామో వారిని మైండ్ గేమ్ ద్వారా రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీ గారు.